హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను కొబ్బరన్నం వండుతున్నాను అనమాట. సింపుల్గా అసలు ఇందులో ఒక్క చుక్క ఆయిల్ అనేది లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తున్నాను, చూడండి. మసాలా దినుసులు అయితే ఇవేనండి: మరాఠీ మొగ్గలు, యాలకులు, తర్వాత లవంగాలు, తర్వాత యాలకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు. అదైంది కదండి. లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది. తర్వాత నేను ఈ గ్లాసుడు అంటే ఇంకోండి ఇక్కడ వరకు బియ్యం తీసుకున్నాను. దానికి పాలైతే ఇలాగ 2 చెక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బియ్యాన్ని ఇలాగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్లాసుడు పాలు అదిగోండి అంతవరకు వేసానమాట నేను పాలు. మిగతాది వాటర్ వేసుకోవచ్చండి. ఇదిగోండి ఇందులోకి వేసేసుకుందాం. ఇంకొక గ్లాసు వాటర్ వేద్దాం. ఇంకొక గ్లాసు వాటర్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో ఈ మసాలా దినుసులన్నీ వేసేద్దాం. తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం. తర్వాత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఈ రైస్కి ఎంత పడుతుందో అంత సాల్ట్ని కూడా వేసేసుకుందాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేద్దాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు బియ్యాన్ని కడిగి పెట్టి ఉంచుకున్నటువంటి బియ్యం ఏమైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా ఇందులోకి వేసేద్దాం. బియ్యం కూడా వేసానండి. ఒక్కసారి ఈ ఉప్పు ఇవన్నీ కలిసేలాగా ఇలాగ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ ఇచ్చుకుంటే కనుక కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. కొబ్బరి పాలులో ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ అయితే వేయలేదు. ఎవరైనా డైటింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇలా సింపుల్గా చేసేసుకోండి.